అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు తెలంగాణ నిరుద్యోగుల గొంతుక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ సార్, ఎందుకంటే రెండోసారి మళ్ళీ మీరు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. మీకు మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రధానంగా చూస్తే ఇంకొక 2-3 రోజుల్లో మీ అధినాయకుడి యొక్క పాదయాత్ర, భారత్ జోడో యాత్ర ముగియబోతుంది, సంపూర్ణం కాబోతుంది. అట్ ద సేమ్ టైం అక్కడ అది అయిపోవటం, ఇక్కడ మీ తెలంగాణ రాష్ట్ర రథసారథి రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. ఏంటి భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్కి వచ్చింది ఏంటి, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్కి, తెలంగాణ ప్రత్యేకించి తెలంగాణ కాంగ్రెస్కి జరగబోయేటువంటి లాభం ఏంటి, అంటే రాబోయేది ఏంటి, ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారి భారత్ జోడో పాదయాత్ర ఓకే, ఈ రోజుకి 126వ రోజు జమ్మూ కాశ్మీర్ను చేరింది. ముగింపు పాదయాత్ర మరొక 10 రోజుల్లో, అంటే జనవరి 30 లోపు పూర్తవుతుంది. ఓకే, ఆ పాదయాత్ర దిగ్విజయంగా, అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దిగ్విజయంగా కొనసాగింది. ఓకే, ప్రజలందరూ తమ బాధలు చెప్పుకున్నారు, కష్టాలు చెప్పుకున్నారు. రాహుల్ గాంధీ గారు అంటే క్షేత్రస్థాయికి వచ్చి పరిస్థితులపై సంపూర్ణ అవగాహన కలిగించుకున్నారు. పుస్తకాల్లోనే చదవటం, టీవీలో చూడటమే కాదు, ఒక పరిపక్వమైనటువంటి ఒక జ్ఞానాన్ని సంపాదించారు. మామూలు విషయం కాదు. ఏ దేశ నాయకుడు కూడా, ఉత్తరాది కానీ ఏ దేశ నాయకుడు కానీ ఈ విధంగా దక్షిణాది నుంచి ఉత్తరాదికి నడిచినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడు కూడా లేవు. ఒక చరిత్రను సృష్టించారు. అక్కడ గాంధీయన్ కుటుంబం అంటే వాళ్ళు ఢిల్లీకే పరిమితం, వాళ్ళు అక్కడే ఉంటారు, రిమోట్ అక్కడ దాన్ని బద్దలు కొట్టి, అంటే కొంతమంది బీజేపీ వాళ్ళు పంజరంలో చిలక లాంటి వాడు రాహుల్ గాంధీ అనేటువంటి మాటలన్నింటిని కూడా, పంజరాలను, ఆ మాటలన్నీ కూడా బయటకు వచ్చేసి నడిచి నిరూపించినటువంటి నాయకుడు, ఉత్తర నాయకుడు కాదు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీలో గొప్ప వ్యక్తిత్వం అంటే, ఈ రోజుల్లో తండ్రి ముఖ్యమంత్రి కాగానే కొడుకులు ఎమ్మట మంత్రులు అవుతారు. కానీ 10 ఏళ్ళు అధికారంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నా, ప్రధానమంత్రి కావటానికి అవకాశం ఉన్నా, నేను నేర్చుకోవాలి, దేశాన్ని చూడాలి, అప్పుడే నేను నాయకత్వం చేపడతా అని చెప్పి ఒక సాధారణ ఎంపీ లాగానే ఉన్నాడు. ఈరోజు సర్పంచి కొడుకులు కూడా ఆగట్లేదు. బండి సంజయ్ కొడుకు చూసిర్రా, వాళ్ళ నాయన బీజేపీ అధ్యక్షుడే. ఒక పార్టీకి, అంటే జనం లేని పార్టీకి, బలం లేని పార్టీకి, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడే, రాష్ట్రానికి అధ్యక్షుడు. కానీ వాళ్ళ కొడుకు వ్యవహారం ఎట్లుంది? ఘోరంగా, మామూలు కాదు, ఒక రౌడీ లాగా విచిత్రంగా ఉంది. కానీ ఎందుకు పోలుస్తున్నా అంటే, ఇక్కడ రాహుల్ గాంధీ గారు నాయనమ్మ, తండ్రి ప్రధానమంత్రులు, తల్లి యూపీఏ చైర్పర్సన్గా ఉన్నది. వాళ్ళు ప్రధాని పదవిని సోనియా గాంధీ గారు త్యజించి ఒక మేధావు మన్మోహన్ సింగ్ ఇచ్చిన తర్వాత, ఆ మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా కూడా చేయలేదు. ఒక సాధారణ ఎంపీగానే నేర్చుకున్నాడు అన్ని. అధికారం కోల్పోయినా పర్వాలేదు అని చెప్పేసి మళ్ళీ ఏఐసిసి బాధ్యతలు చేపట్టి వదులుకొని, నేను దేశాన్ని తెలుసుకోవాలి, నేను దేశం విచ్ఛిన్నమవుతుంది ఈ బీజేపీ పాలనలో, దేశాన్ని కలపాలి, దేశం ఆర్థికంగా విచ్ఛిన్నమవుతుంది, కులాల పరంగా మతాల పరంగా విచ్ఛిన్నమవుతుంది, విభజించు పాలించు అనేది బ్రిటిష్ వాడి యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకొని బీజేపీ ఈరోజు మళ్ళీ మనుషుల మధ్య చిచ్చుపెట్టి విభజించు పాలించు అని చెప్పి జనం మధ్య విభజన రేఖ గీసింది. ఆ విభజన రేఖను చెడిపివేయాలని చెప్పేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈరోజు చేరుకోవడం జరిగింది. కాబట్టి గొప్ప స్ఫూర్తివంతమైన పాదయాత్ర. అంటే ఇందులో ఏదో రాజకీయ లబ్ధి లేదు. మరి ఏమన్నారు, కాంగ్రెస్కి ఏదో లాభం జరుగుతుందా? కాంగ్రెస్ లాభం కాదు, ప్రజలకు మేలు జరగాలి అని చేసినటువంటి గొప్ప పాదయాత్ర రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర. అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీకే కదా పేరు వచ్చేది. అంటే పేరంటే ఏంటంటే, ఆయన ముందే రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇది రాజకీయ ఎన్నికలు లేవు, ఎన్నికలు ఉన్నప్పటికీ నేను పట్టించుకోను, ఇది భారత్ జోడో అనేది ఏంటంటే ఇది రాజకీయాలకు సంబంధం లేదు, దేశాన్ని కలపటం కోసం చేసేటువంటి యాత్ర. ప్రజలు వాళ్ళ ఇష్టం, తర్వాత ప్రజలు ఏ తీర్పిస్తారో. నేను ప్రజల కోసం ఆయన చెమట చిందించండు, ఆయన చెమట చుక్కలు చిందించండు, కాబట్టి ప్రజలు తీర్పిస్తారు తర్వాత. కానీ దీన్ని, ఈ నడిచినటువంటి నడకను, ఈ పాదయాత్రను రాజకీయాలకు ఆపాదించలేదు రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని, అంటే ఆ పాదయాత్ర వాస్తవంగా
జనవరి 26న అంటే ఈ రేపు జరిగే 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం రోజున ముగియాలి. కానీ మధ్య మధ్యలో కొంతమంది ఇబ్బందులు తలెత్తడం, అంటే చనిపోవటం, కొంతమంది చనిపోవటం, 1-2 రోజులు పొడిగించడం కారణంగా 10 రోజులు పెరిగింది. 26 కంటే 4 రోజులే, 10 రోజులు కాదు. అంటే జనవరి 26 నుంచి మరొక 4 రోజులు పాటు అంటే 30వ తారీఖు వరకు జరిగే అవకాశం ఉంది. ఆ పాదయాత్ర ఎప్పుడైతే ముగుస్తుందో ముగిసిన వెంటనే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా 100% హాత్ సే హాత్ జోడో, చేయి కలుపుదామని చెప్పి జనానికి అభయాన్ని ఇచ్చుకుంటూ పాదయాత్ర భద్రాచలం నుంచే చేయబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా భద్రాచలం నుంచి నడవాలని నేను కోరుకుంటాను. నేను కార్యకర్తగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు భద్రాచలం నుంచే నడవాలి అని చెప్పి బలంగా నేను కోరుకుంటున్నా. నా ఖమ్మం జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు, ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు, యావత్ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నారు. ఏంటి పాదయాత్ర చేస్తే అసలు యాక్చువల్గా పాదయాత్ర చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో మొత్తంగా ఇటు టీడీపీ కానీ అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక్కసారిగా మీ ఖమ్మం జిల్లా మీద కాన్సన్ట్రేట్ చేశాయి. రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారనే ప్రచారం పత్రికల్లో, టీవీల్లో, యూట్యూబ్ ఛానల్లో ప్రచారం కొనసాగేసరికి వీళ్ళల్లో గుబులు మొదలైంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో కేసీఆర్కు తగ్గ నాయకుడు రేవంత్ రెడ్డి, అది ఎవరన్నా కాదన్నా. అట్లాంటి అధికారం లేకుండానే ఆకర్షణ ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ వదిలిపెట్టి, గాంధీ భవన్ వదిలిపెట్టి ఒక్కసారి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండంగానే అచ్చంపేట నుంచి కొంగర్ కలాన వరకు పాదయాత్ర ఏ విధంగా చేస్తే ప్రజలంతా ఎంటబడి నిరాజనాలు బలికారో మనం చూసినాం. అప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కేసీఆర్కి అసలు భయభ్రాంతులు కలిగించింది రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర. కాబట్టి మళ్ళీ ఎన్నికల సమయంలో ఈ పాదయాత్ర కొనసాగితే మా పార్టీలకు ఉనికే ప్రమాదం అని చెప్పేసి ఖమ్మం జిల్లా నుంచే మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రారంభించిన వాళ్ళ యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా రావడం జరిగింది. ఆ పార్టీని కూడా మర్చిపోయినాం, అసలు మనం మర్చిపోయి మేము ఉన్నామని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా షర్మిల కూడా ఆమె కడపలో పుట్టిన బిడ్డ, ఆడ పులివెందుల బిడ్డ, నేను ఆడబిడ్డ ఈడబిడ్డ అని చెప్పుకుంటుంది రాజకీయాల కోసం. కొడవలో అది తర్వాత ప్రజలు చెప్తారు. ఎవరైనా ఇప్పుడు తెలంగాణ ప్రజలు అట్లా అబద్ధాలు చెప్పేవాళ్ళని మెచ్చరు. నిజాయితీగా కష్టపడి బతికేవాళ్ళు ఎవరైనా సరే, సీమాంధ్ర అయినా ఎవరైనా పొట్టకూటి కోసం బతుకుతున్నాం, మేము ఉపాధి కోసం వచ్చినామంటే ఆదరిస్తారు, అందరం ఎక్కిస్తారు. అంతేగాని దుర్మార్గంగా రాజకీయాల కోసం ముఖ్యమంత్రి సీటు మీద కన్నేసి మా పెత్తనం మాకు కావాలి, మీ పెత్తనం ఏందని చెప్పి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కూడా నేనే ముఖ్యమంత్రి అవుతానంటే మాత్రం నువ్వే నా ఈడబిడ్డనన్నా కానీ ఎవడు నమ్మడు. మావిడు కాలువలు చెప్పినట్టు ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతరేస్తాం, ప్రాంతేతరులు ద్రోహం చేస్తే మళ్ళీ పొలిమేరల దాకా తరిమి కొట్టే రోజులు తెచ్చుకుంటది. కాబట్టి అక్కడ నేను అక్కడి నుంచి పోటీ చేస్తా అంటాను. కానీ అయితే చేయొచ్చు, చేయమంటాను. అదేవిధంగా నిన్న బీహార్ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి కాదు, బీహార్ రాష్ట్ర సమితి ఎందుకంటున్నాం, ఆయన చూపిస్తాడు సాటి తెలుగు ఐఏఎస్లకి కీలకమైన పదవులు ఇవ్వట్లే, ఆంధ్ర ఐఏఎస్లకి ఇవ్వట్లే, తెలంగాణ ఐఏఎస్లకి ఇవ్వట్లే, ఐపీఎస్లకి ఇవ్వట్లే. కావాలని చెప్పేసి వాళ్ళకు నచ్చినటువంటి ఆయన మూలాలు బీహార్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ తాత ముత్తాతల వారసత్వాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఆ ప్రేమ యాడికి పోదు కదా, ఆ బీహార్ ఐఏఎస్లకి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు దోచుకుంటున్నారు, దోచిపెడుతున్నారు. అందుకే ఆ బీహార్ రాష్ట్ర సమితి మీటింగ్ ఏడబెట్టాలి, పెడితే జాతీయ పార్టీ అంటే ఢిల్లీలో పెట్టాలి. ఢిల్లీలో పెట్టకుండా లేదా ఇంకో రాష్ట్రంలో పెట్టాలా, అక్కడ పెట్టకుండా ఖమ్మంలోనే మీటింగ్ పెట్టిండు. పెట్టి ఏమైంది, తుస్సుమన్నాడు. 5 లక్షలు అంత అన్నాడు, ఇంత అన్నాడు. మామూలు గంగరాజు అని ఒక పాట ఉంది కదా, ఏమైంది చంద్రశేఖరరావు అంత అన్నాడు, ఇంత అన్నాడు, 5 లక్షలు అన్నాడు. తీరా వస్తే 75,000 కుర్చీలు వేశారు. ఆ 75,000 కుర్చీలు మా అంటే 1,00,000 మంది వచ్చారు, 1,20,000 మంది వచ్చారు. జనాలు అక్కడిక్కడ ఆగిపోయిన వాళ్ళు. 5 లక్షలు లేరు. మరి ముఖ్యమంత్రి మాట్లాడుతుంటేనే సభలో నుంచి ప్రజలంతా చిరాకు పడి లేచి వెళ్ళిపోయారు. కుర్చీలన్నీ ఖాళీలు చూసినాం మనం, సోషల్ మీడియాలో చూసి చాలా ఛానల్స్ కూడా ప్రచారం చేసింది. అట్లా అట్టర్ ఫ్లాప్ అయింది ముఖ్యమంత్రి బీఆర్ఎస్ కథంతా, బీహార్ రాష్ట్ర సమితి కథంతా దాని ఏమంటారు విషాదాంతంగా ముగిసిపోయింది. కాబట్టి అది ఇప్పుడు అందరి చూపు ఖమ్మం వైపు ఉంది. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు, ఎందుకంటే నా వెనుక భగవంత్ మాన్ ఉన్నాడు,
నాతో పాటు ఇటు కేజ్రీవాల్ లిక్కర్ మాఫియా, నాతో పాటు లిక్కర్ మాఫియా ఉన్నాడు, అంతా లిక్కర్ మాఫియాలు ఉన్నారు. ఓకే. ఇప్పుడు కమ్యూనిస్టుల్ని ఒకప్పుడు ఘోరంగా అవమానపరిచింది కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా అట్లా మాట్లాడలే. కమ్యూనిస్టుల్ని కాంగ్రెస్కు ప్రతిపక్షంగా ఉండి పోరాటం చేశారు వాళ్ళు రాజకీయంగా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు పాలనలో ఉన్నప్పుడు తప్పులు చేస్తే వీళ్ళు ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు. అప్పుడు ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేసి న్యాయం చేసేది. కానీ ఇవాళ కమ్యూనిస్టుల గొంతులన్నీ కూడా మరి మూగబోయినాయి. కేసీఆర్ డూడు బసవన్న అంటే తల ఊపినట్టు ఊపుతున్నారు. ఎంత విచిత్రం అసలు. కమ్యూనిస్టులు అసలు ఆ విధంగా ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు నాయకుల్ని ఆ విధంగా మారతారు, గొర్రెల లెక్క తలూపుతారని చెప్పి నేనైతే కల్లో కూడా అనుకోలేదు. నా గడ్డ ఖమ్మం జిల్లా గడ్డ, పౌరుషాలకు అడ్డ, పోరాటాల అడ్డ గడ్డ. అది ఎన్నో ఉద్యమాలు చూసింది. వామపక్ష ఉద్యమాలు, తర్వాత నక్సలైట్ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అసలు ప్రారంభమైందే ఖమ్మం జిల్లా పాలవంచలో కృష్ణమూర్తి అనే వ్యక్తి మొదటిసారి ఆమరణ దీక్ష చేసింది అక్కడ. అక్కడి నుంచి ప్రారంభమైన తెలంగాణ చైతన్యమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడింది. మరి అట్లాంటి ప్రదేశంలో అంత పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి కమ్యూనిస్టుల పోరాటం ఎట్లా ఎందుకు చచ్చిపోయింది? ఎందుకు బానిసలుగా కేసీఆర్ దగ్గర మరి ముద్దకు మధ్యలో కొట్టినట్టు మాట్లాడుతున్నారు? మీరు పోరాటం చేయాలా? గిరిజన యూనివర్సిటీ అంటే బీజేపీ మీదే కాదు, మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ మీద ఎందుకు రైతులకు 24,000 కోట్ల రుణమాఫీ చేయట్లేదు, బకాయిలు పడ్డవని కమ్యూనిస్టులు ఎందుకు అడగలేదు? తమ్మినేని వీరభద్రం గారు కేసీఆర్ను పొగుడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. నేను ఆ విధంగా ఆయన గొప్ప నాయకుడు తమ్మినేని వీరభద్రం గారు, ఒక కమ్యూనిస్టు యోధుడు. ఆయన పోరాటాలను, ఉద్యమాలను, వాళ్ళ జీవితాలను త్యాగం చేసేసి అట్లా ఉన్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు కూడా అధికార పార్టీ నాయకుడు సభ వేదిక మీద కూర్చొని ఆయనకు భజన చేస్తున్నారంటే ఇంతకన్నా అసలు దారుణం ఇంకొకటి ఉండదు. నిలదీయాలి. ఎన్ని అన్యాయాలండి. ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వట్లేదు, పిల్లగాళ్లకు సర్టిఫికేట్ 4,000 కోట్లు 5,000 కోట్లు బకాయిలు అవన్నీ అడగకుండా సీతారామచంద్ర ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇంకా 9 ఏళ్లుగా ప్రారంభించి 13,000 కోట్లు పైసలకు ఖమ్మం జిల్లాలో మరి ఖర్చు పెట్టి ఇంకా పూర్తిగా ప్రశ్నించకుండా, నిలదీయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తే ఖబర్దార్ పోడు భూములకు హక్కుల పత్రాలు ఇస్తున్నాను డిసెంబర్లో, ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ అని పోరాడాల్సిన నా కమ్యూనిస్టులు, సిపిఐ నాయకులు కేసీఆర్ దగ్గర గులాంగిరి చేస్తున్నారంటే అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. కాంగ్రెస్ వాడయుండి నా కమ్యూనిస్టుల్లో ప్రశ్నించే తత్వం ఎక్కడికి పోయింది, నా కమ్యూనిస్టుల పౌరుషం ఎక్కడికి పోయిందని చెప్పి ఖమ్మం జిల్లా గడ్డలో పుట్టినవాడుగా నేను బాధపడతాను. అదే ఎందుకంటే ఖమ్మం జిల్లా అంటేనే కమ్యూనిస్టులకు పెట్టింది పేరు. మరి అలాంటి దగ్గర బీఆర్ఎస్ పార్టీ అక్కడ నుంచి మీటింగ్ పెట్టి అంటే ఏం చెప్పదలుచుకున్నట్టు? వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? కమ్యూనిస్టులను కూడా మేము మా దారిలో తెచ్చుకున్నాం, ఐక్యం చేసుకున్నాం. మేము మా ఐక్యమా పాడా మా దారిలో తెచ్చుకున్నాం. కమ్యూనిస్టులు సాధారణంగా కమ్యూనిస్టులు లొంగ తీసుకున్నాం అనే సంకేతం ఇచ్చిండు. అంతేనా? కేజ్రీవాల్ లొంగ తీసుకున్నాడు. కేజ్రీవాల్ ఎట్లా? కేజ్రీవాల్ అంటే ఒక నీతిపరుడు, ఒక సామాన్యుల పార్టీ, అవినీతి మరకలు లేవు ఈ పార్టీకి అని మనం అందరం అనుకున్నాం. అట్లనే ప్రజలందరూ కూడా అనుకున్నారు. కానీ అట్లాంటి నీతివంతమైనటువంటి చరిత్ర కలిగిన పార్టీకి కూడా అవినీతిని రుచి చూపించారు కేసీఆర్ కుటుంబం. ఎట్లా? లిక్కర్ మాఫియాలో. అంతే కదా. 100 కోట్లు ఈ దక్షిణ సిండికేట్ మొత్తం పోయి వాళ్ళకి అప్పచెప్తే ప్రభుత్వం ఆదాయాన్ని గండిగొట్టే విధంగా వీళ్ళ మద్యం షాపులన్నీ వీళ్ళకే ఇచ్చేసేసి 2,500 కోట్లు ఆదాయం గండిగొట్టి మరి కేజ్రీవాల్ తెలిసే జరిగినట్టుగా తెలవకుండా జరగలేదు కదా. ఇంత సిబిఐ, ఈడీలు ఇన్ని కేసులు పెడితే కేజ్రీవాల్ లాంటి మరి వ్యక్తి, అన్నా హజారేతో పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఆ ఉద్యమాల నుంచి అవినీతి అంతం కావాలనే ఉద్యమాల్లో వచ్చినటువంటి కేజ్రీవాల్ తన క్యాబినెట్లో మంత్రులే ఈ విధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే మరి వాళ్ళకు అవినీతి అంటగడితే, ఈ కేసీఆర్ ప్రభుత్వం అంటగడితే ఎట్లా వస్తాడు? ఏ మొహం పెట్టుకుని వచ్చిందండి? ప్రశ్నించాలా లేదా? ప్రశ్నించకుండా ఈ విధంగా ప్రోత్సహిస్తుందంటే వీళ్ళు ఒక లిక్కర్ మాఫియా మీటింగ్ పెట్టుకున్నట్టుంది అక్కడ. సిండికేట్ అయ్యారంటారు. అంతే, సిండికేట్ అయినట్టు కనపడుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది. అంటే ఇటు కమ్యూనిస్టుల్ని లొంగ తీసుకున్నాడు, ఇటు నిజాయితీకి పేరు వచ్చినటువంటి పార్టీని కూడా అవినీతి పార్టీగా మార్చేసిండు. కేజ్రీవాల్ లాంటి పేరున్నటువంటి వ్యక్తి కూడా అవినీతి పరుడుగా మార్చేసిన గనుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్.